ఎన్నికల కమిషన్ వెనక్కి తగ్గింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బ పనిచేసింది. కోర్టులో పిటిషన్ వేసిన సందర్భంలో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నట్టయింది. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చి చెప్పారు. రిటర్నింగ్ అధికారి నియమించిన గెజిటెడ్ అధికారులు సంతకం చేసి పోస్టల్ బ్యాలెట్ వేసిన వారిని గుర్తిస్తే చాలు, వాళ్ళ పేరు కానీ లేక హోదా కానీ లేక చిరునామా రాయకపోయినా వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది అని ఎన్నికల కమిషన్ ఈరోజు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మొన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చిన ఉత్తర్వును ప్రశ్నిస్తూ వైకాపా వేసిన వ్యాజ్యం నేపథ్యంలో సీనియర్ న్యాయవాది వీరారెడ్డి వాదిస్తున్న సమయంలో ఎన్నికల కమిషన్ ఈరోజు ఇచ్చినటువంటి ఆదేశాల వివరాలను తెలియజేశారు. తెలుగుదేశం నాయకులు నలబోతు రామకోటేశ్వరరావు మరియు విశాఖపట్నం తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ తమ వాదనలు కూడా వినాలని ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. వారి తరపున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, పదిరి రవితేజ వాటిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రిటర్నింగ్ అధికారి నియమించినటువంటి గెజిటెడ్ అధికారులు సంతకం చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి తలెత్తినటువంటి ఇష్యూ. అయితే ఈరోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేయమని అడగడానికి కావాల్సిన మధ్యంతర అర్జీ దాఖలు చేస్తామని చెప్పి వీళ్ళు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఓవరాల్గా అయితే ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం తాను ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని విత్డ్రా చేసుకోవడం అన్నటువంటిది కీలకం.